ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి యాప్స్కి యువతరాన్ని అలవాటు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే మేము ఇలాగే డబ్బులు సంపాదించి మేము సమాజానికి మంచి చేస్తున్నాము అని చెప్తారు. అంటే సమాజానికి మంచి చేసేది పాపప్ డబ్బులతో చేస్తున్నారు. పుణ్యం ఉంటుందండి, పుణ్యం ఉంటుంది, బ్లడ్ మనీతో చేస్తున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇచ్చేప్పుడు ఇదే, మేము ఇలా సర్వే అవడానికి సస్టైన్ అవడం కోసం మేము చేసేది ఇది, మేము మంచి చేస్తున్నాం సమాజానికి అని చెప్తున్నారు. ఎంతవరకు మంచి అండి? కష్టపడి సంపాదించి దాంట్లో ఒక 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 100 రూపాయలు 10% చేస్తే 100 రూపాయలు సహాయం చేయండి, ఇలా పబ్లిసిటీ ఇవ్వకుండా, పుణ్యం ఉంటుంది. అంతే తప్ప ఎన్నో ప్రాణాలు పోతున్నాయండి బెట్టింగ్ యాప్స్ వల్ల చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల దగ్గర ఫోన్స్ ఉంటాయి, పిల్లలు ఆడుతూ ఉంటారు, పేరెంట్స్ యొక్క యూపీఐ అయితే దీంట్లో కనెక్టెడ్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్ కనెక్టెడ్ ఉంటుంది, పేరెంట్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి, ఆన్లైన్లో జరుగుతుంది. పిల్లలు ఏం చేస్తారంటే నెమ్మదిగా తీసి ఆడేస్తారు, పేరెంట్స్ యొక్క డబ్బులు కట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకేమో బ్యాంక్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు